ఈరోజు మేము ఐవీఎఫ్ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేసినాము ముల్బాగల్లో. రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల ఇన్ఫర్టిలిటీ సమస్య, పిల్లలు లేకుండా సంతానం లేకుండా బాధపడే వాళ్ళు చాలా మంది క్యాంప్కి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాతో డిస్కస్ చేశారు. వాళ్ళకి ఏం సొల్యూషన్ ద్వారా అయితే బిడ్డ అవుతుందో దాని గురించి మేము వాళ్ళకి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. చాలా మందికి ఈ ఏరియాలో అంతా ఇన్ఫర్టిలిటీ ఇష్యూ చాలా ఎక్కువగా ఉంది. ఇన్ఫర్టిలిటీ కారణం ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ సమస్య వల్ల చాలా ఎక్కువగా ఉంది. ఈ లైఫ్ స్టైల్ సమస్య వల్ల మగవాళ్ళలో వీర్యాలు తగ్గడం, ఆడవాళ్ళలో అండశక్తి తగ్గడం, ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం, ఇన్ఫెక్షన్ వల్ల, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ ఈరోజు మేము ఎన్కౌంటర్ చేసినాం ఈ ఏరియాలో చెక్ చేసిన పేషెంట్స్కి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అండశక్తి వీర్యశక్తి తక్కువ ఉన్న వాళ్ళకి, ట్యూబ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు చాలా బాగుంటాయి. ఐవీఎఫ్ అనేది ఇప్పటి వరకు చుట్టుపక్కల ఏమనుకుంటా అన్నారంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వెయిట్ చేసి దాని తర్వాత అవ్వకపోతే అప్పుడు వెళ్ళి మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎత్తుదాము అన్న ఆలోచన పైన ఉన్నారు. ఆ ఆలోచన తప్పు. మన అండాలు మన వీర్యాలు పనిచేసే టైంలోనే మనం ఐవీఎఫ్ గురించి ఆలోచించాల. మన అండాలు మన వీర్యాలు శక్తి తగ్గిపోయినాక మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి డాక్టర్ని అప్రోచ్ అయినా కూడా కష్టం అవుతాయి రిజల్ట్స్. సో ఎప్పుడు ఏజ్ అనేది ఎక్కువ 35 దాటక ముందు ఆడవాళ్ళకి, వాళ్ళ అండశక్తి మొత్తంగా తగ్గక ముందు వాళ్ళు వచ్చి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి మాతో కన్సల్ట్ అయితే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఐవీఎఫ్ అనేది చాలా సింపుల్ ట్రీట్మెంట్. జనాల్లో దాని గురించి అపోహలు ఉన్నాయి. ఐవీఎఫ్ అంటే కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్, దాంట్లో బిడ్డలు మంచిగా పుట్టారో లేదో అని. దాని గురించి కూడా ఈరోజు మేము క్లారిఫై చేసినాం పేషెంట్స్కి. ఐవీఎఫ్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. మీ శరీరంలో ఉన్న అండాలనే తీసుకొని మీ హస్బెండ్ వీర్యాలతోనే కలిపి సింపుల్ ప్రాసెస్ ద్వారా బిడ్డ రెడీ అయినాక గర్భంలో పెట్టడం. ట్రీట్మెంట్కి 2 నెలలు టైం పడుతుంది మ్యాక్సిమం అంటే. అండ్ పుట్టబోయే బిడ్డలు హెల్తీ బిడ్డలు ఉంటారు. ఎందుకంటే మీ అండాలు మీ వీర్యాలు వాడి పుట్టే న్యాచురల్ పిల్లలే ఇవి. ఇది అబ్నార్మల్ ప్రాసెస్, అన్యాచురల్ ప్రాసెస్ కాదు. న్యాచురల్ ప్రాసెస్ మీ శరీరంలో జరగట్లేదు కాబట్టి ఆ న్యాచురల్ ప్రాసెస్కి హెల్ప్ చేసేకి మనం కొన్ని టెక్నిక్స్ ద్వారా బయట ఈ పద్ధతి, అండవీర్య శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఈ పద్ధతి ద్వారా బయట వాటిని కలిపి అవి బిడ్డలాగా రెడీ అయినాక ఎత్తి కడుపులో పెట్టడం. సో ఇది ఒక చిన్న సింపుల్ ట్రీట్మెంట్. ఈ సింపుల్ ట్రీట్మెంట్ వల్ల ఎంతో వేల మంది, లక్షల మంది పిల్లల్ని కనగలుగుతారు. సో ఈ ప్రాబ్లం అందరూ అర్థం చేసుకొని, ఈ ప్రాబ్లంకి ఈ సింపుల్ ట్రీట్మెంట్ గురించి కూడా అర్థం చేసుకొని, దీన్ని అపోహలు తగ్గించుకొని మన దగ్గరకు వస్తే ఎక్కువ మందికి మనం హెల్ప్ చేయగలుగుతాము. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మినిమం ఏజ్ ఆడవాళ్ళకి 21 నుండి ఆడవాళ్ళకి 45 వరకు కూడా ఈ ట్రీట్మెంట్ పాసిబుల్ ఉంటుంది. మగవాళ్ళకి 23 నుండి 55 వరకు కూడా ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. వీటిలో బెస్ట్ రిజల్ట్స్ అనేవి లోయర్ ఏజ్లో గ్రూప్లో ఉంటుంది. అంటే 20 to 30 మధ్యలో ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ బెస్ట్ వస్తాయి. ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ నియర్లీ 80% దాకా ఉంటుంది. ఏజ్ పెరగ్గా శక్తి తగ్గుతుంది కాబట్టి ఛాన్స్ తగ్గుతుంది. హాస్పిటల్ని కన్సల్ట్ చేసిన దంపతులకు ఖచ్చితంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు ఖచ్చితంగా అవుతారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఓవరాల్ వరల్డ్ వైడ్ బెస్ట్ హ్యాండ్స్లో చేసిన చోట కూడా సక్సెస్ ఛాన్సెస్ 30 to 40% చెప్తారు. ఐవీఎఫ్ అంటే బిడ్డను కడుపులో పెట్టడమే కాదు, దాని తర్వాత 9 నెలలు వాళ్ళు మోసి కనగలగల ఒక హెల్దీ బేబీని. సో ఆ 9 నెలలు జర్నీ కూడా ఇంపార్టెంట్. ఆ 9 నెలలు కూడా వాళ్ళు ఆ అట్మోస్ట్ కేర్ అండ్ డాక్టర్తో కన్సల్టేషన్ కంటిన్యూలో పెట్టి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే సక్సెస్ ఛాన్సెస్ క్యాన్ బి నియర్లీ 80%. అండ్ అలా కాకుండా మనం కొంచెం ట్రీట్మెంట్ సరిగ్గా కాకుండా ఇంకా నిలిచింది ప్రెగ్నెన్సీ, ఇంకేముంది డాక్టర్ చూపించేది అని నెగ్లిజెన్స్ చేసితే మాత్రం కొంచెం సమస్యలు వస్తాయి. ఇది మనం ఇంత కేర్ తీసుకుని తెచ్చుకుంటున్న ప్రెగ్నెన్సీ కాబట్టి దాని ద్వారా ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా ఉంటాయి. అవి పాటించిన వాళ్ళకి సక్సెస్ బాగుంటుంది. ఈ రోజు పేషెంట్స్ రెస్పాన్స్ బాగుంది. వాళ్ళందరికి కూడా వాళ్ళకున్న సమస్యలు మేము క్లిష్టంగా వాళ్ళకి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినాము. వాళ్ళకందరికి కూడా ఈ ప్రాసెస్, ఐవీఎఫ్ ప్రాసెస్ గురించి, వాళ్ళ ఉన్న చాలా మంది మాకు ఏం సమస్య ఉందో తెలియదు, ఇప్పటికీ 5-6 హాస్పిటల్ తిరిగినాం, బెంగళూరు తిరిగినాం, మాకు ఏం సమస్య లేదంటున్నారు కానీ మాకు పిల్లలు అవ్వట్లేదు అని క్వశ్చన్ మార్క్తో వచ్చినారు మా దగ్గర. ఈ రోజు మేము వాళ్ళందరి క్వశ్చన్ మార్క్స్ని క్లియర్ చేయగలిగినాము. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు మేము క్లిష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా ఏ ప్రాబ్లంకి ఏం చేయాలా అనేది కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినాం.
ట్యూబ్ టెస్ట్ గురించి, సెమెన్ టెస్ట్ గురించి, రికరెంట్ అబార్షన్స్ లో చేసుకోవాల్సిన టెస్ట్ గురించి, ఐవీఎఫ్ గురించి, అన్నిటి గురించి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ దొరికింది పేషెంట్స్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇదే ఒక పెద్ద మిత్ అన్నమాట, పెద్ద అపోహ. ఐవీఎఫ్ అంటే ఏదో క్లిష్ట ప్రాసెస్, చాలా కాంప్లికేటెడ్, పేషెంట్ కంప్లీట్ బెడ్ రెస్ట్ లో ఉండాలా, ఇది చాలా కష్టమైన ట్రీట్మెంట్, దీంట్లో ఏదో మందులు వాడేస్తారు, మనకి ఏదో అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ ఐవీఎఫ్ లో అపోహలండి. వీటిలో చాలా సింపుల్ ప్రాసెస్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి ఓన్లీ పేషెంట్ కి 8 days సింపుల్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అండం రెడీ అవ్వగానే మిగతా పనంతా మిషన్ లో జరుగుతుంది. వాళ్ళ కడుపులో జరగట్లేదు కాబట్టి అండం వీర్యం కలయిక మిషన్ లో జరుగుతుంది. ఆ బిడ్డ ఏర్పడినాక సింపుల్ చిన్న ఇంజెక్షన్ ద్వారా కడుపులో పెడతారు. సింపుల్ ట్రీట్మెంట్, దీంట్లో ఏం కాంప్లికేటెడ్ ప్రాసెస్ లేదు. న్యాచురల్ గా జరగడానికి శరీరంలో కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి వాటి లోపాలకు ఏముందో కనుక్కొని ఆ మందుల ద్వారా ఆ బిడ్డని బయట మిషన్ లో పెంచి కడుపులో పెడతానన్నమాట. సో దీంట్లో ఏమీ కాంప్లికేటెడ్ ప్రాసెస్ లేదు. సింపుల్ ట్రీట్మెంట్, 2 months లో ట్రీట్మెంట్ అయిపోతుంది. వీకేఆర్ హాస్పిటల్ అనగానే 4 రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు ఐవీఎఫ్ ట్రీట్మెంట్. మీరు వీకేఆర్ హాస్పిటల్లో స్టార్ట్ చేసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎన్ని ఏళ్ల నుంచి ప్రారంభించారు? ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మేము లాస్ట్ 10 years గా పిల్లలు లేని వాళ్ళకి ఎంతో మందికి మేము ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇచ్చి పిల్లలు కన్సీవ్ అయ్యి వాళ్ళు మా దగ్గర వచ్చి వాళ్ళ రెస్పాన్స్ మా దగ్గర ఇచ్చినాకే మేము ఈ ట్రీట్మెంట్ అనేది ఫర్దర్ గా అప్గ్రేడ్ చేసినాం అనమాట. మన దగ్గర ఆల్రెడీ పిల్లలు లేకుండా వచ్చిన వాళ్ళు మాత్ర ఇంజెక్షన్ ద్వారా, ఐయుఐ ప్రాసెస్ ద్వారా చాలా మంది కన్సీవ్ అయ్యి పిల్లల్ని కన్నారు. ఐయుఐ ప్రాసెస్ ఫెయిల్ అయ్యి ఐవీఎఫ్ ప్రాసెస్ అవసరం వచ్చిన వాళ్ళు బెంగళూరుకి, తిరుపతికి వెళ్ళడానికి మేము రెఫరల్ లెటర్ రాసి ఇచ్చిన, అంత దూరం వెళ్ళలేక, అక్కడ ఖర్చులు భరించలేక, అక్కడ వెళ్ళి 6 నెలలు 9 నెలలు ఉండలేక చాలా మంది ఐయుఐ తర్వాత ట్రీట్మెంట్ ఆపేసి పిల్లలు లేకుండానే అలానే కొన్ని సంవత్సరాలు ఉండిపోయినారు ఇళ్లలో. అలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ స్టార్ట్ చేసి హెల్ప్ చేయగలుగుతాం. ఐవీఎఫ్ అనేది ఇంతవరకు సిటీస్ లో జరిగే ట్రీట్మెంట్, చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అన్న అపోహలు తీసేసి సింపుల్ ట్రీట్మెంట్ మన టౌన్ లో కూడా అవ్వగలుగుతుంది అండ్ సింపుల్ ఖర్చుతో కూడా మీరు చేసుకోగలరు ఈ ట్రీట్మెంట్ అన్న దానికోసమే మనం ఐవీఎఫ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు స్టార్ట్ చేసిన 1 year లో కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. నియర్లీ 80% మనం చేసిన వాళ్ళంతా కన్సీవ్ అయ్యి డెలివరీ వరకు ప్రొసీడ్ అయినారు. అందరికీ బాగా జరుగుతూ ఉంది ట్రీట్మెంట్, రెస్పాన్స్ కూడా బాగుంది పేషెంట్స్ ద్వారా. ఇప్పటి వరకు ఎంతమంది దంపతులకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ఐయుఐస్ అండ్ న్యాచురల్ ఇండక్షన్ మెథడ్స్ లో అయితే మేము కొన్ని థౌజండ్స్ ఆఫ్ కపుల్స్ కి హెల్ప్ చేసినాము ఆల్రెడీ ప్రెగ్నెన్సీకి. అండ్ ఐవీఎఫ్ లాస్ట్ 1 year లో మనం చేసిన దాంట్లో నియర్లీ 100 patients ని మనం ఐవీఎఫ్ ద్వారా ట్రీట్ చేసినాము. దాన్ని నియర్లీ 80% పీపుల్ ప్రెగ్నెన్సీ ఆన్ గోయింగ్ లో ఉంది వాళ్ళంతా. సో ట్రీట్మెంట్ సక్సెస్ బాగుంది. ట్రీట్మెంట్ ప్రారంభించినప్పుడు ఒక దంపతులు ఎన్నిసార్లు మీ కన్సల్టేషన్కి రావచ్చు? మినిమం ఈ కన్సల్టేషన్ హస్బెండ్ అండ్ వైఫ్ ప్రకారంగా వెళ్తే హస్బెండ్ కి ఒక 2 times కన్సల్టేషన్ అవసరం ఉంటుంది డాక్టర్ తో. వైఫ్ పరంగానే కొంచెం ట్రీట్మెంట్ కి రావాల్సి వస్తుంది, ఎందుకంటే బిడ్డను కుదర్చడం, ఆమె కడుపులో పెట్టడం ఉంటుంది కాబట్టి. వైఫ్ మాత్రం మనకు 3 months కంటిన్యూగా నెలలో 3-4 సార్లు రావాల్సి వస్తుంది ట్రీట్మెంట్ కి. హస్బెండ్ అయితే 2 సార్లు వచ్చినా సరిపోతుంది. చాలా మంది మెయిన్ అదే ఈ షెయి అపోహ మెయిన్ ఎందుకు వచ్చింది అంటే, ఐవీఎఫ్ అంటే ఇప్పటి వరకు ఏమనుకుంటున్నారంటే ఐవీఎఫ్ అంటే గ్యామెట్ మిక్సింగ్ అనుకుంటున్నారు. అంటే మన బిడ్డ కాదు, ల్యాబ్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, అది అండం మనదో కాదో, వీర్యం మనదో కాదో, ఏం మిక్సింగ్ జరుగుతుందో. సో ఈ అపోహలు ఉన్నాయి. బట్ ఏఆర్టీ యాక్ట్ అనేది ఒకటి గవర్నమెంట్ మనకు లాస్ట్ ఇయర్ లో రిలీజ్ చేసింది, 2024 June లో. ఈ యాక్ట్ తర్వాత ఇలాంటి గ్యామెట్ మిక్సింగ్ అంటే మన అండాలు కాకపోయినా, మన వీర్యాలు కాకపోయినా వేరే మిక్స్ చేసి మీకు బిడ్డను పేసే ప్రక్రియ అనేది స్టాప్ చేసింది గవర్నమెంట్. సో అలాంటి మిస్టేక్స్ ఇప్పుడు ఐవీఎఫ్ ల్యాబ్స్ లో జరగట్లేదు. సో ఆ అపోహ వదిలేసి ఇప్పుడు గవర్నమెంట్ కూడా మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. మీ గ్యామెట్స్ అంటే మీ అండాలు, మీ వీర్యాలు మీకే వాడబడతాయి, వేరే వాళ్ళవి కానీ మీ కన్సెంట్ లేకుండా, మీ సమ్మితం లేకుండా వాడవు. కాబట్టి ఆ అపోహల గురించి మీరు భయం లేకుండా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ ప్రకారంగా పిల్లలు లేని దంపతులకు పిల్లలు పొందడానికి వీకేఆర్ హాస్పిటల్ ద్వారా చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్పాలి? పిల్లలు లేరని ఇంట్లో కూర్చొని సొసైటీ ద్వారా రోజు మాటలు పడి డిప్రెషన్ లో వెళ్ళి బాధపడి దీన్ని ప్రాసెస్ అన్నిటికంటే 2 నెలలు మా దగ్గరకు వచ్చి ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్, ఒక్కొక్కసారి ఐయుఐ ఆర్ ఓవులేషన్ ఇండక్షన్ ద్వారా మీరు గర్భవతి అవ్వగలుగుతారు, ఒక హెల్తీ బేబీని కనగలుగుతారు.
సో ఆ హెల్తీ బేబీ మీ డ్రీమ్ని మీరు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. అన్నెసర్లీగా భయపడి ఇంట్లో ఉండి ఈ సోషల్ అవుట్కాస్ట్కి గుడిపడాల్సిన అవసరం లేదు. మాది ఇక్కడేమో టీం వర్క్ అనమాట. మాకు చాలా మంచి ఎక్స్పర్ట్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారు, మాకు ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు. అంటే ఎంబ్రియాలజిస్ట్ బ్యాక్ బోన్ ఆఫ్ ఐవీఎఫ్. ఆ ఎంబ్రియాలజిస్ట్తోనే ఒక 50% వర్క్ జరుగుతుంది అనమాట. అది మంచి హ్యాండ్స్ ఉన్న ఎంబ్రియాలజిస్ట్ ఉంటే రిజల్ట్స్ బాగా వస్తాయి. అట్లా మాకు చాలా మంచి ఎక్స్పర్ట్, అంటే ఆయన చాలా సీనియర్ ఎంబ్రియాలజిస్ట్, ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. మంచి ఎంబ్రియాలజిస్ట్ టీం ఉంది మా దగ్గర. అదేవిధంగా ఈ ఐవీఎఫ్కి చేయడానికి ఒక రీప్రొడక్టివ్ మెడిసిన్లో స్పెషాలిటీ ఉండాలన్నమాట. అంటే ఎంసీఎస్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు కూడా మా దగ్గర ఉన్నారు. చాలా అంటే దాదాపు ఒక 20 ఇయర్స్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ విత్ సూపర్ స్పెషాలిటీ డిగ్రీస్ అనమాట. వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు. కాబట్టి ఇది టీం వర్క్. మేడము ఒక సూపర్ స్పెషాలిటీ ఎక్స్పర్ట్ ఇన్ ఐవీఎఫ్, బ్యాక్ బోన్ ఆఫ్ ఐవీఎఫ్ ఎంబ్రియాలజిస్టు, ఇటా దాదాపు టీం వర్క్, దాదాపు 5-6 మంది డాక్టర్లు కలిపి చేస్తారు. కాబట్టి అక్కడ సక్సెస్ వస్తుంది విత్ ఎక్స్పర్ట్ హ్యాండ్స్. అది మా దగ్గర అన్ని స్టాండర్డ్, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్రైటీరియా ప్రకారము, అంటే ఓటీ ఎంత ఉండాలి, ఎంబ్రియాలజీ ల్యాబ్ ఎట్టుండాలి, ఆండ్రాలజీ ల్యాబ్ ఎట్టుండాలి, క్రయాలజీ అని ఉంటుంది అనమాట, అంటే ఫ్రీజింగ్ కోసం. ఇవంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విత్ వెల్ ఎక్విప్మెంట్స్. అంటే మా దగ్గర లామినార్ ఫ్లో హెచ్ప్యాక్ సిస్టమ్ అంటాం అనమాట. హెచ్ప్యాక్ సిస్టంలో దాంట్లో వైరస్, బ్యాక్టీరియా, ఫంగై అన్నీ అది ఫిల్టర్ చేసి బయటకు పడేస్తుంది. అట్లాంటి ఎక్విప్మెంట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ల్యాబ్ ప్రకారం మేము ఐవీఎఫ్ ల్యాబ్ రన్ చేస్తున్నాం. ఇప్పుడు మా దగ్గర వచ్చి మెయిన్లీ ఇన్ హౌస్ గైనకాలజిస్టు, ఈఎన్టీ, తర్వాత జనరల్ సర్జరీ, ముఖ్యంగా లాప్రోస్కోపిక్ ఇవన్నమాట. హిస్టెక్టమీస్ కానీ, లాప్రోస్కోపిక్ మైమెక్టమీస్ కానీ, ఎండోమెట్రైసిస్ అంటాం. ఎండోమెట్రైసిస్ ఫ్రోజన్ పెల్విస్, అంటే పెల్విస్ అంతా వాళ్ళ గర్భసంచి అతుక్కో ఉంటుంది, దాన్ని ఫ్రీ చేసి మేము ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇస్తాం. ఇవన్నీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనమాట. ఒక చిన్న ఊర్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయడం అంటే ఇదే టీం వర్క్. టీం ద్వారా చేస్తున్నాం ఇదంతా. కర్ణాటక నుంచి కూడా మీరు లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, కర్ణాటక నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? అది ఈ ముల్బాగలు, కోలార్ బార్డర్, అంటే మన పలంనేరు, నెంగ్లి, చిన్న ఉగ్ని అని కొన్ని బార్డర్స్ ఉన్నాయి మాకు. శ్రీనివాస్పూర్, ఇవన్నీ చింతామణి, ఇవన్నీ దగ్గర కాబట్టి వీళ్ళందరూ పలంనేరుకి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అదే మేము మా కాంటాక్ట్ నెంబర్, మా ఫైల్ కూడా ఇచ్చాము ఇప్పుడు క్యాంపులో. మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. వెబ్సైట్లో వెళ్ళినా మీరు వీకేర్ ఐవీఎఫ్ అనేది కొట్టినా కూడా మీకు వెబ్సైట్లో కూడా ఉందన్నమాట. వీకేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, దాని కాంటాక్ట్ నెంబర్, డీటెయిల్స్ అంతా, లొకేషన్ కూడా చూపిస్తుంది. ఫోన్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు మేడం అవైలబుల్ ఉంటారు. టీమ్ ఆఫ్ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. రెగ్యులర్గా డైరెక్ట్ రావచ్చు. మీ ఒక ఎక్స్పీరియన్స్ లో వీకేర్ హాస్పిటల్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే వేరే హాస్పిటల్కి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్, పేషెంట్స్కి ఎలా రెస్పాన్స్ వస్తుంది? ఇప్పుడు అదే మా దగ్గర దాదాపు 15 years 20 years, అంటే వాళ్ళు ఇప్పుడు కన్సీవ్ అయినారు, 20 years తర్వాత కన్సీవ్ అయినారు. చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్, మెయిన్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్లు ఎడ్యుకేటెడ్ వాళ్ళు వస్తున్నారు. మా దగ్గర రీసెంట్గా ఒకరైతే 9 years వాళ్ళ పిల్లలు లేరు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఐవీఎఫ్ థెరపీ రీసెంట్గా. అట్లా 10 years 15 years కాని వాళ్ళు చాలా మందికి ట్విన్స్ ప్రెగ్నెన్సీ కూడా అవుతున్నారు మా దగ్గర త్రూ ఐవీఎఫ్. వీకేర్ ట్రీట్మెంట్ అనగానే ప్రతి ఒక్క దంపతిలో వచ్చే మొదటి ప్రశ్న ఏంటంటే డబ్బులు లక్షల్లో పోతుంది. ఆ భయానికి చాలా మంది రాదు. అదే ఇప్పుడు దానివల్ల ఏమైతుందంటే వేరే రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటారు, నాటి ఔషధాలు ఇలాంటివి, గుడిపోగా తిరగడం, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అదే ఇప్పుడు అదే నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను. యాక్చువల్గా ఏమంటే మీరు బెంగళూరు కంపేర్ చేసుకుంటే, అంటే కార్పొరేట్ ట్రీట్మెంట్కి మా ట్రీట్మెంట్కి మేము ఎక్కడంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అక్కడ 10 lakhs 13 lakhs ఖర్చు అయితే మా దగ్గర 2 lakhs to 3 lakhs లోపల వైద్యం అవుతుంది. అది దట్టు ఇన్స్టాల్మెంట్ అంటే ఒక 3 months టైం పడుతుంది ట్రీట్మెంట్. ఆ 3 months లో కొద్ది డబ్బు కట్టుకోవచ్చు. అది దాని ద్వారా మెయిన్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్, ఈ డైలీ వేజెస్ వాళ్ళు కూడా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారు. అది ది పర్పస్ ఆఫ్ ఏమనంటే మా రూరల్ సెటప్ లో త్రూ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మీ పరంగా పిల్లలు లేని దంపతులకి ఒక మాట ఏదైనా ధైర్యంగా చెప్పాలంటే అది ఏం చెప్తారు?
అదే ఇప్పుడు మీరు సిటీలు పోయి లక్షలు ఖర్చు పెట్టే బదులు ఇక్కడ తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వైద్యం విత్ టీమ్ వర్క్ ఉంది కాబట్టి మీకు బెస్ట్ రిజల్ట్స్ 100%, అంటే అట్లీస్ట్ ఇప్పుడు మామూలుగా ఐవీఎఫ్ అంటే 50-60%, మా దగ్గర 80%, 85% సక్సెస్ ఉంది. ఎందుకంటే డ్యూ టు టీమ్ వర్క్, సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉంది మా దగ్గర.